హాయ్ అండి, వెల్కమ్ టు సక్కూస్ కిచెన్. ఈరోజు మనము గోరు చిక్కుడుకాయ వేపుడు తయారీ విధానం. 1 కేజీ గోరు చిక్కుడుకాయలు ఈనెలు తీసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ పై ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి. 1 టీ గ్లాస్ మోయిన సాల్ట్ 1 టీ స్పూన్, పసుపు 1 అర టీ స్పూన్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. కొంచెం మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా నీరు వచ్చే విధంగా ఉంచిన తర్వాత ఈ విధంగా నీరు వస్తుందండి. నా వాయిస్ క్లియర్గా ఉందా అండి? ఈ మధ్య కొంచెం డ్రై కాఫ్ వల్ల ఈ విధంగా ఉంది. ఈ విధంగా నీరంతా ఆవిరయ్యే విధంగా బాయిల్ చేసుకోవాలండి. వెదర్ చేంజ్ వల్ల డ్రై కాఫ్, ఫీవర్స్ వస్తున్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండిల్ తీసుకొని స్టవ్ పై 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. వాయిస్ క్లియర్గా ఉందా అండి? సారీ అండి, డ్రై కాఫ్ వల్ల ఈ విధంగా టోన్ అంతా క్లియర్గా లేదు. ఆయిల్లో శనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది వేపుల్లో శనగపప్పు. ఎండుమిర్చి 1 అండి, కట్ చేసి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కలుపుకొని వేగాక ఇది నా స్టైల్లో అండి గోరు చిక్కుడుకాయ వేపుడు. తాలింపు గింజలు కాలిన తర్వాత 1 ఆనియన్ కట్ చేసి ముక్కలుగా చేసి వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నా స్టైల్లో అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకోవడం నా స్టైల్ అండి. మామూలుగా ఫ్రై అంటే వేయకుండా చేసుకుంటూ ఉంటారు. నా స్టైల్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం. 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. తాలింపు మగ్గిందండి. ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుందండి. ఈజీగా గోరు చిక్కుడుకాయ వేపుడు ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. అందులో తెల్లగడ్డ, ఎండు కొబ్బరి, కారం కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే
తాలింపులో వేసుకోవాలండి. ముందుగానే ఎండు కొబ్బరి కాబట్టి ముక్కలు వేసిన తర్వాత వేసుకున్నాము. కారం అంతా ముక్కలు పట్టే విధంగా బాగా మగ్గనిచ్చుకున్నాము. మూత పెట్టేసి రైస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకొని మూత పెట్టాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. దగ్గర పడిందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి, ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాము, చూసుకొని తగిన విధంగా వేసుకోవాలి. సరిపోలేదండి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ధనియాల పౌడర్ వేయించి పెట్టుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒకసారి కలుపుకొని, ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి. రెడీ అండి గోరుచిక్కుడుకాయ వేపుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నామండి. సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.